అత్తయ్య గారు, అత్తయ్య గారు ఆ ఏం చేస్తున్నారు? నేను ఏదో పుస్తకం కనిపించట్లేదే, బ్యాంక్ పుస్తకం. నేను చక్కగా వెతుకుతున్నారు. పుస్తకం బీరువాలోని బట్టల్లో ఉంటుందా మీకు? అలా కాదు, ఏమో వేళ ఎడం చేస్తే అక్కడ పెట్టేశాను. మీరు కుడి చేత్తో కూడా అందులో పెట్టర్లే గాని ఆఖరాకి డబ్బులు కట్టాలి, డబ్బులన్నీ రెడీగా పెట్టాను. సంతోషం. పెట్టా పుస్తకం అక్కడ పెట్టానా అని వెతుకుతున్నాను. ఏమైంది ఇప్పుడు? మొన్న మీరు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అత్తయ్య గారు. అబ్బో, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఏం తెచ్చాడేమో వాడు నీకు? ఏం తెచ్చారు? ఏం తేలేదు. తెస్తాడు. ఏమో నాకేం ఇవ్వలేదు ఇంతవరకు. ఇంకా ఇవ్వలేదా? అది ఇప్పటిదాకా ఇప్పుడు పెట్టి అబద్ధం ఆడుతున్నావు నువ్వు. నేను ఎందుకు అబద్ధాలు ఆడతాను? ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు? దేని గురించి వెతుక్కుంటున్నారు బీరువాలో? చెప్పానా బ్యాంక్ పుస్తకం అని. తెల్లలంగా ఒకటి ఉండాలి. ఇప్పుడు సాయంకాలం కట్టుకుని చీర మీదకి అది ఉతుకులో ఉందా బీరువాలో ఉందా నాకు అర్థం అవ్వక వెతుక్కుంటున్నా. ఆయన మీరు ఊరు వెళ్తూ ఉతకమని చెప్పారు కదా. అప్పటి నుంచి ఉతకలేదు. అలా అయితే ఉతికేసి వాషింగ్ మిషన్ వేసేసి అన్ని బట్టలన్నీ మడత పెట్టి పెట్టేశాను కదా. పెట్టేసావా? మరి తెల్లలంగా అక్కడ కనిపించలేదు. నేను ఒక విషయం చెప్తానే మీకు. ఏమిటి? ఏం ఘనకార్యం చేసేవి? ఘనకార్యం ఏం కాదు, మామూలుగానే. ఏంటి? అందరూ వాళ్ళ దేవుణ్ణి పిలిచేసి ఎంచక్కాను అన్నం వండేయమంటున్నారు, కూరలు వండేయమంటున్నారు, చారు కాచేయమంటున్నారు. సరదాగా మాట్లాడుకుందాం రా అని పిలిస్తూ వచ్చేస్తున్నాడు అంటున్నారు. మనవాళ్ళు కూడా పువ్వియమ్మ అంటున్నారు కదా. ఇప్పుడు ఏమైంది? నేను కూడా అత్తయ్య గారు మరే నేను ఏమడిగావు? అది చెప్తాను కదా. మరి మీరు ఆగట్లేదు నాకు. అలా కాదు అత్తయ్య గారు, వాళ్ళందరూ అన్నీ అడుగుతున్నారు. నేను కూడా వాషింగ్ మిషన్లోను బట్టలన్నీ వేసినప్పుడు నేను అనుకున్నాను, అదే నాకు పింక్ లంగా కావాలి, ఈ వాషింగ్ మిషన్ వాష్ అయ్యి బయటకు వచ్చేలాగా ఒక పింక్ లంగా కావాలి అని అడిగాను. నా పింక్ చీర మీదకా? ఇప్పుడు ఏమైంది? అది వచ్చింది అత్తయ్య గారు. అదిగో అక్కడ పెట్టాను, చూడలేదా పింక్ లంగా? అదేదో మాస్కిల్ లాగా ఉంది. అదే మాస్కులు అంటారేంటి అత్తయ్య గారు? అది పూర్తిగా ఏం పింక్ లంగాలా లేదు. ఇంతకీ ఏమైంది ఇప్పుడు? నా తెల్ల లంగా పారేసావా అందులోను? తెల్ల రంగాకి వేరే రంగులో ఎలా అంటుకుపోయేది? పింక్ రంగా అయ్యిందేమో. ఎర్రచీర మరి మీరు చెప్పారు కదా, అది విడిగా ఉతకమన్నాను కదా. అది కూడా వాషింగ్ మిషన్లో వేసాను. అది సంగతి. ఈ తెలుపు ఎరుపు కలిపి పింక్ వచ్చింది మాట. చదువుతోంది ఏంటో పెద్ద పెట్ట కదా చదువుతోంది అంతాను. ఒక్క పని సరిగ్గా చేయవిటే పెట్టగా చెప్పాను నేను. మరి ఇప్పుడు దానికి అదే అంటారు కదా, ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో తీసుకొచ్చావు, మోకాలకి బోడిగుడికి పూడెట్టావు. నవ్వుతోంది.